వెల్కమ్ బ్యాక్. మహాన్యూస్ మహాపోరాటం, ఐడిపిఎల్ భూ రాబందులపై కేసులు. మొత్తానికి ఐడిపిఎల్ భూములకు సంబంధించినటువంటి అంశం మహాన్యూస్ పోరాటం చేస్తే దానిపైన ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు టీజీఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి కూడా దీని మీద విచారణ చేసి ఎవరైతే ఐడిపిఎల్ అధికారులపైన బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్ట్రేషన్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టించారు. ఎవరి మీద? ఐడిపిఎల్కి సంబంధించినటువంటి అధికారుల మీద. ఏమని కట్టించారు? దొంగ పాస్బుక్ సృష్టించి అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లు తారుమారు చేసి ఆ భూములని కొంతమంది రియల్టర్లో దాన్ని స్వాధీనం చేసుకుంటుంటే కూడా వీళ్ళు దాని మీద కంట్రోల్ చేయలేదు, దాన్ని ఆపలేదు, దాన్ని పరోక్షంగా వీళ్ళు ప్రోత్సహించారనే దాని మీద వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయటం జరిగింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ముందు అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద పనిష్ చేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా మనం ఎక్కడైతే ఐడిపిఎల్ ల్యాండ్లు ల్యాండ్లు ఎట్లయితే ఆక్యుపై చేశారు, ఇప్పుడు A2A ల్యాండ్స్కి సంబంధించి ఉంది 32 ఎకరాలు, దాంట్లో నడి మధ్యలో ఉంది సెంటర్లో. దాన్ని మొత్తానికి మరి దాన్ని ఆక్యుపై చేయటమా, లేకపోతే దాని సర్వే నెంబర్లో మార్చడమా, లేకపోతే ఏం చేశారో తెలియదు. మొత్తానికి అది ఏదో వివాదం. ఆ వివాదం A2A ఆనందరావు అని మొత్తానికి ఆయన 40 ఫ్లోర్లు కట్టాడు. ఇప్పుడు ఇది మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా, కంప్లైంట్ చేసిన దాని ప్రకారంగా, కేసు రిజిస్టర్ చేసిన దాని ప్రకారంగా మీరు ఇది ఆ సర్వే నెంబర్లో లేదా వాటిల్లో ఐడిపిఎల్ ల్యాండ్స్లో ఉంటే ఇప్పుడు మరి వాటి పరిస్థితి ఏంటి? వాటిలో కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఆయన ఏమన్నా నీతిమంతంగా అసలు మాకేం సంబంధం లేదని చెబుతున్నట్లున్నాడు. మరి ఏంటి, మరి ఏం జరిగింది దీని మీద? ఇప్పుడు దాంట్లో కొనుక్కున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. సరే, కేసు నమోదైంది కదా, టీజీఐఐసి కేసు నమోదు చేసింది అధికారుల మీద. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎవరి మీద? ఏటీ హోమ్ ల్యాండ్స్, ఐడిపిఎల్, వైపర్ ఎస్టేట్ అధికారుల మీద కూడా వాళ్ళు యాక్షన్కి సిద్ధం అవుతున్నారు. సరే, ఇది రేపు ఎట్లా జరగాల్సింది జరిగిద్ది. అయితే దీంట్లో చాలామంది బడా నేతలు, బడా వ్యక్తులు ఉన్నారనేటువంటి దానిపైన కూడా ఇంకొంచెం లోతైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇది కొంచెం డెప్త్గా మనం చాలా రోజులు లైవ్ కవరేజ్ చేస్తే మన మీద కూడా దాడులు చేశారండి. సరే, దాడులు చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతుంటే తప్పు చేసేటప్పుడు పోయి ప్రశ్నించేటప్పుడు దాడి చేస్తే వెనక్కి వెళ్తాం అనుకుంటారు, దాడి చేస్తే తాడదీస్తామని చెప్పాను డైరెక్ట్గా వాళ్ళకే చెప్పాం కదా. సరే, అది జరుగుతూ ఉంది. శ్రీనివాస్ గారు, వంశీ గారు, మన మహాన్యూస్ అంటే పరిశోధాత్మకమైనటువంటి కథనాలతో మొదట ప్రభుత్వం స్పందించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహాన్యూస్ ఐడిపిఎల్ స్థలాల పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి పోరాట ఫలితం ఈరోజు కూడా కొంత ముందుకు పోయిందని చెప్పవచ్చు. ఈరోజు బాలనగర్ పిఎస్లో టీజీఐఐసి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 2020 నుంచి 2020 వరకు ఉన్నటువంటి అధికారుల లిస్టు, వాళ్ళు ఎవరెవరు ఏ టైంలో ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది, ఎవరెవరు భూమికి సంబంధించిన సర్వేలు చేశారు, ఆ సర్వేల ప్రకారం పాస్బుక్లు ఎవరు జారీ చేశారు, వాటన్నిటినీ పూర్తిగా 2020 నుండి 24 వరకు వాళ్ళు విచారణ చేసి అందులో ఉన్న అధికారుల మీద, అదేవిధంగా ల్యాండ్ ఎవరెవరు కబ్జా చేశారు, ఎక్కడికి కబ్జా చేశారు, ఎన్ని ఎకరాలు ఐడిపిఎల్ స్థలాలను ఇప్పుడు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు, వీటి అన్నిటి మీద కేసు నమోదు చేసి వాటి మీద వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదు అంటే ప్రభుత్వం వేసినటువంటి విజిలెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఆధారాలు ఇచ్చే విధంగానే బాలానగర్ పోలీసులు ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ అధికారులను, అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఒకవేళ రిటైర్డ్ అయినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా చూసేది ఉంటే 376లో దాదాపుగా 30 ఎకరాలకు పైగా, అదేవిధంగా 2010లో ఒక 16 ఎకరాలకు కబ్జా జరిగిందని స్పష్టంగా మహాన్యూస్ బయటపెట్టింది. దీని మీదనే ప్రభుత్వం స్పందించి మొదట విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టింది. విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు అదేవిధంగా ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది. వీటితో పాటు అధికారుల, ఉన్నత స్థాయి అధికారులతో ఇటు మల్కాజ్గిరి కలెక్టర్తో ఒక సర్వే కూడా చేయిస్తుంది. వీటన్నిటి ఫలితంగానే ఈరోజు ఐడిపిఎల్ భూముల్లో నిర్మాణాలు ఆపవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కేవలం విచారణకు, ఎంక్వైరీలకే కాకుండా నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి కూడా ఆ శ్రీనివాస్ గారు, ఇప్పుడు టీజీఐఐసి వాళ్ళు కేసు పెట్టారు. అట్లాగే మొన్న గవర్నమెంట్ ఎంక్వైరీకి ఆదేశించింది ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటా కదా. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు? వాళ్ళు ఏంటి?
వాళ్ళు పూర్తిగా ఐడిపిఎల్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్కడెక్కడ కబ్జా గురి అయింది అనేటువంటి విషయాన్ని ఇటు మల్కాజ్గిరి కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల అంటే ఆ విచారణ జరిపే అధికారులు ఎక్కడెక్కడ కబ్జా జరిగిందంటే రెవెన్యూ అధికారులు ఇటు తహసీల్దార్లతో పాటు మిగతా ల్యాండ్ సర్వే అధికారులతో సర్వే చేస్తున్నారు. పాత రికార్డులు అన్నిటి పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రికార్డులను కలెక్టరేట్లో ఉన్నటువంటి రికార్డులను పూర్తిగా వాటిని తొలగించి వీళ్ళు సర్వే నంబర్లు కూడా పూర్తిగా తారుమారు చేసి రికార్డులలో సృష్టించినటువంటి వాటిని అన్నిటినీ పాత రికార్డుల ఆధారంగా అప్పుడు ఎంతైతే 9,016 ఎకరాల 916 ఎకరాల ఓకే 902 అనుకుంటా. ఓకే అండి, రెండు రైట్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ బిజీగా దావోస్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.